ఫ్రెండ్స్ తో ట్రిప్ అంటే ఫన్ అనుకున్నా, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ స్టోరీ. ఇంకో 2-3 మంత్స్ మా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకో ట్రిప్ అయితే ప్లాన్ చేసాము, లైఫ్ లో ఒక మెమొరీగా ఉంది అనేసి. ఇంకా ట్రిప్ వెళ్ళాలని ఇంకా రెడీ అయిపోయి లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అయితే ఎత్తి ఇంకా బ్యాగ్ అయితే పెట్టేసి దేవునికి అయితే పూజ చేసి ఇంకా ఇంటి నుంచి బయలుదేరి బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా 2 బస్సులు మారిన తర్వాత ఇంకా బంగారుపేట అయితే రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తే 2 o'clock ట్రైన్ 3 o'clock అయితే వచ్చింది. బంగారుపేట టు ఎస్ఎంవి టు బెంగళూరు ట్రైన్ అయితే ఎక్కేసాము. జనరల్ ఎక్కినందుకు ఒక సైడ్ నిల్చుకున్నకి లగేజ్ పెట్టడానికి తావలేదంటే ఇంకో సైడ్ గుట్కా పాన్ మసాలా టాయిలెట్స్ వెళ్ళాలన్నమాట. లిటరల్ గా నరకం చూసేస్తాను ట్రైన్ లో. చచ్చిపోతుంటా. ఎల్లుండి ఇంకా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మంగళూరు ట్రైన్ రావడానికి ఇంకా 3 hours పడుతుంది అన్నారు. ఇంకా 3 hours టైం ఉందనేసి ఇంకా మా ఫ్రెండ్స్ మళ్ళీ ప్రిపేర్ అయితే ఆడుకుని కూర్చున్నారు. సరిపోయింది. తర్వాత ఇంకా టైం కి ట్రైన్ కూడా వచ్చింది. ఇంకా మేము బుక్ చేసిన స్లీపర్ సీట్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళి ఇంకా లగేజ్ అయితే కూడా పెట్టేసాము. ఆకలి వచ్చిందనేసి ఇంకా ఇంటి నుంచి అయితే ఫ్రెండ్ అయితే ఫుడ్ అయితే తెచ్చాడు. ఇంకా తినేసి కాసేపు అయితే ఫోన్ చేసుకుని ఇంకా యువ సీట్ లో వెళ్ళి వాళ్ళైతే ఇంకా పడుకునేసాము. మార్నింగ్ లేచి ట్రైన్ జర్నీలో వ్యూ అయితే చూస్తుంటే నేచర్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఒక స్టేషన్ దగ్గర ఆగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కాఫీ అయితే తాగేసి మళ్ళీ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మంగళూరుకి అయితే. 14 hours జర్నీ చేసిన తర్వాత ఫైనల్ గా మంగళూరు అయితే రీచ్ అయ్యాము. ఇంకా లగేజ్ ఎత్తుకుని బైక్ అయితే రెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా స్కూటీ చూసి ఇంకా 5 బైక్స్ అయితే తీసుకున్నాము 11 members కి. బైక్ రెంట్ తీసుకోవడానికి ఏంటి ఏమేమి కావాలి ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాను చదువుకోండి. బైక్ రెంట్ తీసుకున్న షాప్ లో లైసెన్స్ ఆధార్ కార్డు ఫోటో అంటే కూడా చాలా అన్నారు. ఇంకొన్ని షాప్ లో ఫోటో వద్దు ఒరిజినల్ కావాలన్నారు. ఇంకా బైక్ లగేజ్ ఎత్తుకుని ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళి ఇంకా పెట్రోల్ అయితే పోసుకొని ఇంకా రూమ్ అయితే చూడడానికి అయితే వెళ్ళిపోయాము. రూమ్ వచ్చేసి ఇలా ఉంది. పర్ మెంబర్ కి 450 అయితే పడింది 24 hours కి. ఈ రూమ్ లో 5 members అయితే ఉంటాం మేము. ఇక్కడికి వెళ్ళి బైక్ అయితే పార్క్ చేసి అలాగే బీచ్ లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ అంటే మధ్యాహ్నం అయింది ఆకలిస్తుంది అనేసి అక్కడ ఉన్న హోటల్కి అయితే వెళ్ళి ఈ ఓపెన్ చేసిన వాళ్ళైతే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ సైడ్ ఫిషెస్ తినడానికి అయితే బాగుంటుంది అనేసి 8 fishes అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇందులో 6 fishes అయితే తినడానికి అయితే బాగున్నాయి, కానీ ఇంకా 2 fishes అయితే బాగాలేవు. 2 fishes తినడానికి బాగాలేదు, స్మెల్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళకి చెప్తే మళ్ళీ రోస్ట్ అయితే ఇచ్చారు, మళ్ళీ అయితే కూడా బాగాలేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంకా వచ్చేసి లేక అవుట్ కలిపి బిల్ అయితే కట్టేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అలానే బీచ్ చూడడానికి అయితే భలే ఉంది. నీళ్ళు అలలు వచ్చేది, ఆ వాటర్ ఫ్లో ఇది చూడడానికి కూడా బాగుంది. అందరం కూడా ఇంకా నీళ్ళకి దిగేసాం ఎంజాయ్ చేయడానికి. ఆ నీళ్లు ఆ అలలు ఆ ఈది కూర్చుంటే భలే ఉంది. ఎండకి నీళ్ళు దిగడానికి చల్లగా భలే ఉంది. అక్కడే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే కూడా తీసుకున్నాము. భలే ఎంజాయ్ చేసి ఇంకా రూమ్ కి అయితే వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. రూమ్ దగ్గర నుంచి కింద వ్యూ అయితే కూడా చూడడానికి అయితే బాగుంది. రూమ్ దగ్గర నుంచి ఇంకా బీచ్ కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ టైం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడానికి. వ్యూ అయితే బాగుంది, ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. చూస్తుంటే ఇక్కడ ఏదో వింతగా అయితే కనబడింది. ఇదేంటి ఇలా ఉంది డిఫరెంట్ గా, ఇదేదో అనుకుంటే ఇదైతే ఎండ్రకాయ పిల్ల. చూసుకొని ఇంకా బైక్ అయితే ఎత్తుకొని ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ లో 1 hour రెస్ట్ తీసుకునేసి ఇంకా రూమ్ ముందు సిటీ సెంటర్ మాల్ ఉందనేసి ఇంకా మాల్ దాకా అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా కింద నుంచి పైన ఫ్లోర్ దాకా ఇంకా మాల్ అంతా అయితే తిరిగి అయితే చూసేసాము. అక్కడే 2 ఐస్ క్రీమ్ తీసుకుంటే 2 ఫ్రీ అన్నారు. ఇంకా తీసుకుని అయితే తినేసాము. టేస్ట్ అయితే కూడా బాగుంది. మాల్లో మూవీస్ అయితే ఉన్నాయని మీరు చూస్తే ఇంకా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ నాకు బైకర్ మూవీ అయితే ఉంది. ఇంకా బైకర్ మూవీకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసాం. పర్ పర్సన్ కి 150 రూపీస్ అయితే పడింది. సో నైట్ 10:30 ఉంటే 10:20కి వెళ్ళి ఇంకా థియేటర్ లో అయితే కూర్చొనేసాము. ఇంకా 10:30కి షో అయితే మొదలైంది. ఇంకా ముఖేష్ యాడ్ అయితే వేశారు, గుట్కా పాన్ మసాలా స్మోకింగ్ యాడ్. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకు 2 అయితే నచ్చాయి. మూవీ అయితే పర్లేదు, బానే ఉంది. మార్నింగ్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఇంకా అందరూ అయితే ఫ్రెష్ ఇంకా బైక్ దగ్గరికి వస్తే ఇంకా బైక్స్ అయితే ఎత్తుకుని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బైక్స్ ఒక చోట అయితే పార్క్ చేసి ఇంకా అందరూ అయితే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అలా గుడి అంతా చూసి గుడి లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీకుడతానేసారు. ఇంకా వెళ్ళాక మేము గుడి అంతా చూసుకుని ఇంకా దేవుని అయితే చూసి దర్శనం చేసుకుని బయట వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ చెట్లు నేచర్ చూడడానికి అయితే భలే ఉంది. టెంపుల్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అయితే చూసుకుని ఇంకా బైక్స్ అయితే ఎత్తుకొని ఇంకా హోటల్కి అయితే వెళ్ళి ఇంకా ఇడ్లీ దోశ అయితే తీసుకుని ఇంకా తినేసాము. తర్వాత రూమ్ కి అయితే వచ్చి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని లగేజ్ ఇంకా బైక్ అయితే ఎత్తుకొని ఇంకా స్కూటీ రెంటల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. స్కూటీ అంతా వచ్చేసి 1500 కి 500 రెంట్ అయితే పెట్టుకుని 1000 అయితే రిటర్న్ చేశారు పర్ స్కూటీకి. ఇక్కడ నుంచి లగేజ్ ఎత్తుకుని రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే కూడా తినేసాము. మేము తిన్న వేరే హోటల్ కంటే ఇక్కడ హోటల్ టేస్ట్ అయితే బాగుంది. మంగళూరు టు మడ్గాన్ ట్రైన్ టికెట్ అయితే తీసుకుని ఇంకా ట్రైన్ అయితే కూడా ఇంకా ఎక్కేసాము. ట్రైన్ జర్నీలో కొన్ని ప్లేసెస్ వ్యూ అయితే భలే ఉంది. ఒక సైడ్ వాటర్ ఒక సైడ్ నేచర్ అయితే భలే ఉంది చూడడానికి. రెండు పడుకోవడానికి ఇలాంటి గెటప్ వేసింటే చూడడానికి వచ్చే చైన్ స్నాచర్ దొంగలానే ఉన్నాడు. ట్రైన్ వెళ్తూ ఉండగా గుహలోకి అయితే వెళ్ళిపోయింది అనుకుంటా, అంతా మబ్బుగా అయిపోయింది. ట్రైన్ లో మేమంతా కింద చేతులు ఒక్కుని అలా ఫోన్ చూస్తూ ఉంటే
మా ఫ్రెండ్ ఫైన్ సీట్ లో ఒక్కడే కూర్చొని గర్ల్ ఫ్రెండ్ కి ఏమో మెసేజ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. జనరల్ బోగిలో ఎక్కి కూర్చోనందుకు మాకు ఒక సైడ్ గుట్కా పాన్ మసాలా టాయిలెట్ స్మెల్. సరిపోయింది. మేము దిగాల్సిన షాప్ అయితే వచ్చింది. ఇంకా డార్కల్ నుంచి అయితే బయట పడిపోయాము. దగ్గర దిగ్గానే ఇంకా ఐ లవ్ గోవా అని బోర్డు అయితే కనబడింది. టైం 10:30 అయింది. ఆకలిస్తుంది అనేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళి ఇంకా స్పెషల్ బిర్యానీ అయితే చెప్పి ఇంకా తినేసాము. వచ్చి యావరేజ్ గా ఉంది. 200 రూపీస్ అయితే పడింది. అంతా కలిసి మేడ్గౌన్ టు ఆల్ ట్రైన్ టికెట్ అయితే తీసుకుని ట్రైన్ వచ్చాక ఇంకా లగేజ్ ఎత్తేసి మేము కూడా ఇంకా ట్రైన్ లకి అయితే ఎక్కేసాము. 8:11 అవుతున్నా ట్రైన్ లో రష్ అలానే ఉంది, స్మెల్ అలానే ఉంది. ఇంకా ట్రైన్ లో కొన్ని అవర్స్ ఆఫ్ స్ట్రగల్ తర్వాత ఫైనల్ గా ఆల్ నవర్ అయితే రీచ్ అయ్యాము. ఫ్రెండ్స్ లో ఒకరికి ట్రైన్ లోనే ఒక స్ట్రేంజర్ అయితే తగిలాడు అనమాట. దాని దగ్గర విలేజ్ అనేసి అతను అడిగాము ఏదైనా బడ్జెట్ లో మంచి రెస్టారెంట్ చెప్పు. అతని ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి ఉందని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇంకా కొన్ని రెస్టారెంట్ కి అయితే కాల్ చేసి చూసాము. ఇద్దరు సేమ్ ప్రైస్ అయితే చెప్పారు. పర్సన్ కి 1800 రూపీస్ పడింది. అదేంటి రీల్స్ లో 1300 1500 కి ఉంది అంటే 5 months బ్యాక్ ఇప్పుడు గ్యాస్ రేట్ లో కన్నా పెరిగే అందుకే పెంచామన్నారు. 2000 అయితే అడిగాడు. ఇంకా ఇచ్చేసాము. మార్నింగ్ 4 o'clock అయింది. నిద్ర వస్తుంది అంటే కూడా ఇంకా నడుచుకుని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాము. స్టాండ్ లో అలా 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత సిటీ గిల్ లో ఇంకా 2 బస్సులు అయితే మారిన తర్వాత ఫైనల్ గా దాండేలి అయితే రీచ్ అయ్యాము. స్ట్రేంజర్ కి మేము ఇచ్చిన 2000 వచ్చేసి అతని కమిషన్ అనమాట. అతను తీసుకుని అయితే వెళ్ళిపోయాడు. రిసార్ట్ నుంచి వెహికల్ అయితే వచ్చింది. పర్ పర్సన్ 270 అయితే కట్టేసి ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము. రిసార్ట్ కి అయితే వెళ్ళిన తర్వాత మిగిలిన అమౌంట్ అంతా అయితే కట్టేసాము. అప్పుడు 2 రూమ్లు అయితే ఇచ్చారు. ఇంకా అలాగే అయితే పెట్టేసి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి హోటల్ కి అయితే వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ అయితే 3 times మాత్రమే పెడతారు. మధ్యాహ్నం, నైట్, పొద్దున్నే. ఇక్కడ పర్ పర్సన్ కి అమౌంట్ వచ్చి రిసార్ట్ 1800 అయితే వెహికల్ 270 అయితే పడింది. టోటల్ అంతా పర్ పర్సన్ కి 2070 రూపీస్ అయితే పడింది. మేము అందరం కలిసి దాండేలి అడ్వెంచర్ రివర్ దగ్గరికి ఇంకా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఏమేమి గేమ్స్ ఉన్నాయి అన్ని ఫ్రీ అన్నారు కానీ లైక్ బోటింగ్, జిప్ లైన్ ఇవన్నీ అయితే ఫ్రీ అన్నారు కానీ ఒకవేళ ఫోటోస్ వీడియోస్ కావాలంటే డబ్బులు అయితే కట్టాలి. జిప్ లైన్ వీడియో కావాలంటే 100 రూపీస్. పర్ బోట్ 8 members అయితే ఉంటారు. వాళ్ళకి వచ్చేసి 1600 రూపీస్ ఫోటోస్ వీడియోస్ కి. వాళ్ళు కోట అయితే ఇస్తారు మునిపోకుండా. ఇంకా కోట అయితే వేసుకుని ఇంకా జిప్ లైన్ అయితే ఇంకా వెళ్ళిపోయాను. ಈ ಜಾಗ ಈ ವೇಳೆ ಸಿಗೋದುಂಟೆ ಆಮೇಲೆ ಬೇಕೀಗ ವಾಪಸ್. జిప్ లైన్ అయితే వెళ్ళేసిన తర్వాత మునిపోకుండా అదే కోట్స్ అయితే వేసుకుని 2 బ్యాచ్లకి అయితే వెళ్ళిపోయాము. ఒక బ్యాచ్ ఒక బోట్ అయితే ఎక్కేసాము. ఒక్కొక్క బోట్ కి ఒక గైడర్ అయితే ఉంటాడు అనమాట. ఫోటోస్ వీడియోస్ తీయడానికి బోట్ ని ఎలా ముందుకు నడిపేయాలి స్టిక్స్ అని గైడెన్స్ అయితే తీయడానికి. బ్యాచ్ లో అందరూ సన్న వాళ్ళే. అలలో కానీ వచ్చినప్పుడు బోట్ ని తోయడానికి స్ట్రెంత్ ఉండదు. సరిపోయింది. ఎలానో అలలో వచ్చినప్పుడు మా లైన్ మొత్తం ట్రై చేసాము. ఇంకా 1 hour ఎలానో దాండేలి రివర్ లో బాగా ఎంజాయ్ చేసాం. బోటింగ్ 2 types ఆఫ్ బోటింగ్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే. దాండేలి రివర్ కి వచ్చింది వర్త్ అనిపించింది. అలలో గాన భలే ఉంది వ్యూ కూడా చూడడానికి. ఓకే. తర్వాత కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మెమరీస్ గా ఉంటదని. తీసిన ఫోటోస్ వీడియోస్ వచ్చి ల్యాప్టాప్ లోకి అయితే వస్తాయి అనమాట. 2 batches వాళ్ళు ఇంకా అమౌంట్ అయితే ఇచ్చేసి 2 phone లకి అయితే ఎక్కించుకున్నాం ఫోటోస్ వీడియోస్. అక్కడ నుంచి వెహికల్ లో ఇంకా రిసార్ట్ కి అయితే వచ్చి ఇంకా ఆకలిస్తుందనేసి వెళ్ళి ఫుడ్ అయితే కూడా తినేసాము. ఫుడ్ టేస్ట్ అయితే కూడా బాగుంది, అన్లిమిటెడ్. తర్వాత పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉండి అందులోకి వెళ్ళి 1 hour అయితే స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేసాము. తర్వాత రూమ్ కి అయితే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి 1 hour స్లీప్ అయితే వేసిన తర్వాత 4 o'clock టీ అయితే ఇచ్చారు. ఇంకా తాగేసి స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళి ఇంకా స్విమ్మింగ్ చేస్తూ వాలీబాల్ అయితే ఆడుకుని ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి లైక్ బాణం వేసేది, షటిల్ కాక్, క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకునేసి డీజే సాంగ్స్ అయితే పెట్టి ఇంకా నచ్చినట్లయితే వాళ్ళ డ్యాన్స్ రిసార్ట్ కి అయితే వెళ్ళి చికెన్ కర్రీ విత్ చపాతీ తినేసాం. టేస్ట్ అయితే బాగుంది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ కి వచ్చి మళ్ళీ అయితే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి ఇంకా మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి రిసార్ట్ లో అక్కడ వ్యూ బాగుంది అనేసి కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసి ఇంకా లగేజ్ అన్ని ఇంకా వెహికల్ అయితే పెట్టి ఇంకా బస్ స్టాండ్ కి అయితే బయలుదేరాము. బస్ స్టాండ్ కి అయితే వెళ్ళి ఇంకా బస్ లో ఆల్ ఓవర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్ లోకి అయితే వెళ్ళిపోయి బుక్ చేసిన సీట్లు అయితే వెళ్ళి కూర్చొనేసాము. 10 hours ఆఫ్ జర్నీ తర్వాత ఫైనల్ గా కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అయితే రీచ్ అయ్యాము. అబ్బా సాయిరామ్. ఆకలి అనేసి ఇంకా హోటల్ కి అయితే వెళ్ళి బిర్యానీ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. బిర్యానీ టేస్ట్ అయితే తర్వాత బంగారుపేట వెళ్ళి ట్రైన్ కి అయితే ఎక్కేసాము. రీచ్ అయ్యేపాటికి నైట్ 1 o'clock అయితే అక్కడే సిటీలో కాసేపు అయితే పనుకున్నాము. ఇద్దరు రాకున్నా కూడా మా ఫ్రెండ్స్ అందరూ షేర్ ఒక చోట పనుకుంటే వీడియో స్పెషల్ గా వెళ్ళి ఒకటే పనుకున్నాడు సిటీలో. సో మార్నింగ్ 5 o'clock కి బంగారుపేటకు ఉర్గం వెళ్ళే ట్రైన్ కి అయితే ఎక్కేసాము. ఉర్గం అయితే రీచ్ అయిన తర్వాత కేఏ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళి అక్కడ నుంచి ఊరికి అయితే వాళ్ళూరికి బస్సులో అయితే వెళ్ళిపోయాము. ఎలానో సక్సెస్ఫుల్ గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంత ఖర్చు వచ్చి 6K to 8K మధ్యలో అయింది ఒక్కొక్కరికి.